నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ రక్తం ఎక్కించడం వల్ల ఓ మహిళకు హెచ్ఐవి సోకి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ ప్రభుత్వ వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ పనితీరులో మాత్రం మార్పు రాలేదు. సిరంజ్ డబ్బులకు కక్కుర్తిపడ్డ అధికారులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రతి రోగికి కొత్త సిరంజి వినియోగించాల్సిన ఆవశ్యకతను విస్మరించి ఒకే సిరంజితో అందరికీ ఇంజెక్షన్లు చేస్తున్నారు. ఒకరికి ఒక సీసాలోని మందును పూర్తిగా వేయాల్సిన అవసరాన్ని పక్కకు పెట్టి ఆ సీసాను ముగ్గురికి వినియోగిస్తున్నారు. తప్పుడు లెక్కలు చూపుతూ లక్షల నిధులు స్వాహా చేస్తున్నారు. కుక్కకాటు మందు వేసుకోవడానికి రెడ్ క్రాస్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కేంద్రానికి కొంతమంది రోగులు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరికి ఇంజెక్షన్ చేస్తున్న సిబ్బంది సిరింజిని మార్చకపోవడాన్ని రోగులు గమనించారు. రెడ్ క్రాస్ సిబ్బందిని బాధితులు నిలదీశారు. సిరింజి మార్చకుండా ఇంజెక్షన్ చేయడాన్ని తప్పుపట్టారు. తప్పు సరిదిద్దుకోవాల్సిన వైద్యులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సెంటర్ కు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పరిస్థితి గురించి ఏబిఎన్ కు సమాచారం అందించారు. రెడ్ క్రాస్కి వచ్చి ఇంజక్షన్ చేయించుకోవాలని చెప్పి వచ్చాను. వస్తే లోపల పోయి ఇంజక్షన్ చేయించుకోవాలని పోయాను. ఆడ పాత చిరంజీవులన్నీ ఒక గుట్ట వేసి ఉన్నాయి. ఆ గుట్టలో నుంచి ఒక ఇంజక్షన్ తీసి అది చిరంజీవి తీసి ఆ మందులు ఆపుకొని వేయలేరు. అట్లా వేయి కాకుండా మాకు అవసరం లేదు ఇంజక్షన్ చెప్పేసి నేను వచ్చేసాను బయటికి. పోయి మా డాక్టర్ని అడిగాను, ఏం సార్ చేస్తే ఎట్లా అంటే మీరు వేసుకోండి లేకపోతే వెళ్ళిపోండి, మీ ప్రతి ఒక్కరు సలహా చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మీరు ఏం చేసుకోమని చెప్పాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.